Hi dear students and parents. So April 30న 6th class entrance నవోదయ ఎగ్జామ్ అయిన తర్వాత నుంచి ఒక 1 month గ్యాప్ ముందు 1 month గ్యాప్ తర్వాత అంటే ఆఫ్టర్ మే 30 తర్వాత అలాగే బిఫోర్ మే ముందు చాలామంది ఏంటంటే రిజల్ట్స్ వచ్చేసాయా, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, మా అబ్బాయికి సీట్ వస్తుందా, మాకు రిజర్వేషన్ ఉంది, మాకు సీట్ వచ్చే ఛాన్స్ ఉందా, ఇలాగా చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు ఇటు పేరెంట్స్ ఇటు స్టూడెంట్స్. అయితే దీనికి చాలా క్లియర్గా నవోదయ వాళ్ళు చాలా క్లియర్గా మనకి ఆన్సర్ చేశారు. సో మీరు ఎక్కడైతే చూస్తున్నారో కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్స్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గూగుల్ కానీ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ ఆర్ ఎనీ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూస్తున్న న్యూస్ అనేది చాలా ఫేక్ న్యూస్. ఆ ఫేక్ న్యూస్ చూడడము, మీరు మాకు ఫోన్ చేయడము, అలాగే మెసేజ్లు పెట్టడం అనేది చేస్తున్నారు. సో మీకు నేను చెప్పేది ఏంటంటే నవోదయ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్లోనే ఇచ్చారు. సో అందుకోసమే మీకు నేను చెప్తున్నాను. సో నవోదయ వెబ్సైట్ని మీరు డైలీ చెక్ చేసుకోండి. నవోదయ వెబ్సైట్ని మాత్రమే డైలీ చెక్ చేసుకోండి. సో ఆ డైలీ చెక్ చేసుకున్న తర్వాత దాంట్లో అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఫోన్ ఉంటే ఫోన్, ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్, లేదంటే డెస్క్టాప్ ఉంటే డెస్క్టాప్, దానిలో గూగుల్ క్రోమ్ని క్లిక్ చేయండి. గూగుల్ క్రోమ్లో జస్ట్ నవోదయ అని మీరు టైప్ చేయగానే నవోదయ అని టైప్ చేయండి. NAVODA నవోదయ అని టైప్ చేయగానే డైరెక్ట్గా నవోదయ విద్యాలయ సమితి వాళ్ళ వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో నవోదయ విద్యాలయ సమితి వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వగానే దాని మీద జస్ట్ క్లిక్ చేయండి. దాని మీద జస్ట్ క్లిక్ చేయగానే మీకు హోమ్ పేజ్ అనేది ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. ఏంటి చాలా క్లియర్గా ఇచ్చారంటే, సో ఆల్రెడీ 9th క్లాస్ లాటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్ రిజల్ట్ 2022 ఆల్రెడీ ఇచ్చేసారు నిన్నే. సో మీకు మార్నింగ్ చెప్పాను, మన ఇన్స్టిట్యూట్ నుంచి ఒక అబ్బాయి కూడా సెలెక్ట్ అయ్యారు. సో క్లాస్ 6 జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2022 ఇది కూడాను త్వరలోనే వస్తుంది. బట్ ఇప్పుడైతే రాలేదు. మీరు కావాలంటే దీని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఓపెన్ అవ్వదు. సంథింగ్ పేజ్ ఈజ్ నాట్ వర్కింగ్ అని వస్తుంది. ఓకేనా, ఓపెన్ అవ్వదు కాబట్టి సో మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదు. బ్యాక్ వెళ్ళి చూసుకోండి, ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్. ఏంటి ఇంపార్టెంట్ నోటీస్? It is informed all concerned that the result of class 6th JNVST 2022 select list for admission in session 2022-23 has not been declared yet. దాన్ని ఇంతవరకు ఈ సంవత్సరం రాసిన స్టూడెంట్స్ తాలుగా రిజల్ట్ అనేది ఇంతవరకు ఎక్కడ డిక్లేర్ చేయలేదు. రూమర్స్ ఆర్ spread that result has been declared. సో రిజల్ట్ డిక్లేర్ చేయబడిందని రూమర్స్ అనేవి స్ప్రెడ్ అవుతున్నాయి. ప్లీజ్ సి NVS HQRS వెబ్సైట్ ఓన్లీ ఫర్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ డిక్లరేషన్ ఆఫ్ ది రిజల్ట్స్ ఆఫ్ క్లాస్ 6 JNVST 2022. 2022కి సంబంధించిన JNV రిజల్ట్స్ సంబంధించిన పూర్తి వివరాలు, పర్ఫెక్ట్ ఖచ్చితమైన వివరాలు మీకు కావాలనుకుంటే సో JNV వాళ్ళ వెబ్సైట్లో మాత్రమే చూడండి, చెక్ చేసుకోండి, దీన్ని మాత్రమే నమ్మండి. సో ఇప్పటి వరకు ఎటువంటి రిజల్ట్ రాలేదు, రూమర్ని మీరు నమ్మవద్దు అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఫోన్ చేసి మీకు సీట్ వచ్చింది అని తనకు ఫోన్ వచ్చిందంట. సో తనకు సీట్ వచ్చిందని వాళ్ళ మదర్కి ఫోన్ వచ్చింది. సో వాళ్ళు నాకు ఫోన్ చేశారన్నమాట. సో ఇలాంటివి చాలా వస్తున్నాయి కాబట్టి బీ కేర్ఫుల్. ఏం లేదు, మీ ఫోన్లోనే డైరెక్ట్గా నవోదయ గూగుల్ క్రోమ్లో కానీ గూగుల్లో కానీ నవోదయ అని మీరు టైప్ చేయగానే సో మనకి ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, నవోదయ వెబ్సైట్. దాంట్లో చెక్ చేసుకుంటే మీకు హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. సో ఎప్పుడైతే రిజల్ట్స్ అనేవి వస్తాయో, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ నంబర్ ఉందా లేదా, మీరు సెలెక్ట్ అయ్యారా లేదా, మీరు క్వాలిఫై అయ్యారా లేదా అని తెలుసుకోవడం కోసం ఎలా తెలుసుకోవాలనే దాని మీద నేను వీడియో చేస్తాను. ఎవరు టెన్షన్ పడొద్దు. థ్యాంక్ యూ, బాయ్.